వన మహోత్సవాన్ని మొక్కుబడిగా కాకుండా మొక్కలను రక్షించేందుకు కార్యాచరణ రూపొందించే బాధ్యత అధికారులదే అన్నారు ఐటీ పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావుతో కలిసి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటారు. రాష్ట్రాన్ని గ్రీన్ తెలంగాణలా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలుగా చెట్లు నాటేందుకు 600 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయిందని, ఇక ముందు అలాంటి పరిస్థితి తలెత్తకుండా పచ్చదనం కనిపించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలంటూ అధికారులను ఆదేశించారు మంత్రి శ్రీధర్ బాబు. నాటిన ప్రతి మొక్కను బ్రతికించే విధంగా అధికారులు చర్యలు తీసుకుని పర్యవేక్షించాలన్నారు. ఈరోజు వనమహోత్సవ కార్యక్రమం ఉంది, తప్పకుండా రావాలని మా సోదరులు విజయరమణరావు గారు మరి పిలవటం జరిగింది. మరి కళాశాలలో ఈ వనమహోత్సవ కార్యక్రమం ప్రత్యేకించి వారు ఏర్పాటు చేసి ఇక్కడి నుంచే చదువుకున్న దగ్గరనే మనం ఒక అవగాహన తీసుకురావాలి పెద్ద ఎత్తున అని ఒక ఆలోచన. చెట్టును చూడగానే ఆ విద్యార్థి రాబోయే కాలంలో ప్రయోజకుడిగా ఎదిగి వారు చేసే ప్రతి పనిలో గ్రీన్ కనబడాలనే ఆలోచన రావాలని వారు ఈ కార్యక్రమాన్ని డిఎఫ్ఓ గారు, ప్రిన్సిపల్ గారు, ప్రభుత్వానికి సంబంధించిన అధికారులందరూ కూడా ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం అనేది శుభసూచకం. ఇప్పుడే మా సోదరులు చెప్పినట్టు దేంట్లో ప్రతి డిపార్ట్మెంట్లో జవాబుదారితనం రావాలి, అకౌంటబిలిటీ అనేది ఉండాలి. ఆ జవాబుదారితనం రావడానికి నేను అధికారులను ప్రత్యేకంగా డిఎఫ్ఓ గారిని కోరుతా ఉన్నా. మీకు కావాల్సిన వనరులకు సంబంధించి మీకు కావాల్సిన అవసరాలకు డిపార్ట్మెంట్ పరంగా ఎక్కడైనా కొరత ఉంటే మీరు చెప్పాలి. ఒక ప్రధానమైన కార్యక్రమం వనమహోత్సవం అనేది 6 కోట్ల చెట్లను పెడితే మొత్తం గ్రీన్ కనబడాలి, ఇక్కడ పచ్చగా కనబడాల్సిన అవసరం ఉంది. సరే, దాంట్లో ఉన్న ఇబ్బందులు ఆనాడు ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు ఆలోచన బాగున్న ఆచరణలో పక్కడబందీగా ఆచరణయోగ్యమైన కార్యక్రమాలు చేపట్టే పరిపాలన యంత్రాంగం ముందుండాలి. ఈరోజు మంత్రి గారు వచ్చిండ్రు, ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు, 2 ఫోటోలు దిగుతాం, పేపర్లో వస్తుంది, మొదలైందని వస్తుంది. మొదలు కాగానే మీరు మొదలు పెడతారు, మీరు పోగానే మీ కిందున్న అధికారులు అదే ఉత్సాహంతో చేపడతారు. కానీ ఆచరణలో ఎంతవరకు చేసినామనేది చెప్తే మన రాష్ట్రం, మన ప్రాంతం, మన జిల్లా అంతా 10 అభివృద్ధి చెందే విధంగా ఒక కార్యాచరణ ప్రిపేర్ చేయండి. కమిషనర్ గారు మొన్ననే ఎన్ని రోజులైంది వచ్చి 4 సంవత్సరాలైంది. లెక్కకి చెప్పాలి. ఈరోజు మీరు రోడ్లు లెక్కకి చెప్తారు కదా, ఏ రోడ్డు ఏది వచ్చిందని లెక్కకు ఉండాలా. ఎన్ని చెట్లు ఉన్నాయో ఫలానా ఇంట్లో అంటే లెక్కకు ఉండాలా. సో ఆ విధమైన అలవాటు చేసుకుంటుంటే దానికి కూడా ముందుకు పోతుంది. 11 నెలలు కమిషనర్ అయి 4 సంవత్సరాలు అవుతుంది. 11 నెలల క్రితం ఇక్కడికి వచ్చింది, అంతేనా? సరే, ఈరోజు మేము సలహా చెప్పడానికి వచ్చినాం. ప్రత్యేకంగా మేము కూడా మా ఆచరణలో ఇంకా అనేక కార్యక్రమాలు చేసేది ఉంది. నేను అందుకోసమే మా సోదరుని అడిగిన, చెట్లు పెట్టాలని నా సొంత ఊర్లో చెట్లు పెడితే స్వతహాగా పెట్టినది. ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, ఎమ్మెల్యే పెడుతుండే ఆయనే చూసుకుంటాడా అనుకున్నాడు. నిజంగా మొత్తం చాలా పెద్ద ఎత్తున ఈస్ట్ గోదావరి నుంచి పెట్టి నా సొంత ఊరు దండవాడలో పెడితే నీళ్లు పోసేటాడో లేదు. ఇంట్లో మా వాళ్ళు నీళ్లు పోయాలంటే మేము ఉన్న రోజు నేను సార్ పోయినా అని చెప్పేటాడు. ఈరోజు మొత్తం చాలా వరకు ఒక 10% మిగిలిపోయింది. పెద్ద పెద్ద చెట్లు పెట్టిన చాలా వ్యయ ప్రసాదాలకు వచ్చి. సో ఇప్పుడు కూడా మనము 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు. సరే, మనం ఎన్ఆర్ఈజీఏ పెట్టినామా, వేరే ఇతర స్కీములకు అనుసంధానం చేసి పెట్టినామా, 10 సంవత్సరాల నుంచి 600 కోట్లు పెట్టినాం. 600 కోట్లు చెట్టు మీద మొత్తం పచ్చదనం కనబడాల్సిన అవసరం ఉండేది. సరే, ఆలోచన బరంగా మీరు ఎక్కడో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినాయేమో, చిన్న చిన్న పొరపాట్లు వచ్చినాయేమో, ఎక్కడ దొరికిందో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. అడిషనల్ కలెక్టర్ గారు
అండ్ మా డిఎఫ్ఓ గారు, మా కమిషనర్, ఫీల్డ్ లెవెల్ ఫంక్షనరీస్ ఎవరైతే ఉంటారో. దాని క్రమంలో రేపు రాబోయే కాలంలో మొదటగా మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏం చెప్పిండ్రు, మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ చూసినా పచ్చదనం కనబడాలి, గ్రీన్ తెలంగాణ చేయాలనే ఒక ఆలోచన. అదేవిధంగా మనం ఏం చేయాలి, ఇక్కడ పెద్దపల్లి మొత్తం యావత్, ఇక మా ప్రాంతం చేసిన చేయకుండా అడవి ఉంది, సో ఈ పెద్దపల్లి కానీ గోదావరి కానీ కానీ పెద్ద ఎత్తున మీరు చెట్లు ఈరోజు న్యూమరికల్గా అంటే క్వాంటిటీ వైజ్ కానీ నెంబర్ గురించి ఈరోజు టార్గెట్ పెట్టకూడదు. టార్గెట్ పెట్టాలి కంపల్సరీ, ఇక్కడిక్కడ చేయాలని. ఆ టార్గెట్ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆడిట్ చేయండి. ఆడిట్ మెకానిజం లేకుంటే ఎన్ని చెట్లు పెట్టినరో తెలియదు, ఎవరు పెట్టినరో తెలియదు, ఎన్ని చెట్లలో ఎంత పాపం. నిజంగానే మా మహిళా సోదరులు అక్కడ పెడితే ఆ చెట్టు చూసుకునే బాధ్యత ఫంక్షన్ తీసుకునే ఉంటుంది అని, అది మనం చూసుకోకుంటే వారికి ఉన్న ఇబ్బందులను తెలుసుకోకుండా ఉంటాయి. మీరు చెట్లు ఇచ్చిపోయిన తర్వాత దానికి కావాల్సిన మాన్యూర్ మందులు అవసరం ఉంటాయి, నడుస్తున్నాయా లేదా, లేకుంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ప్రభుత్వ పరంగా ఈరోజు అటవీ శాఖ చెట్లు పెంచుకోవడానికి ఆ మాన్యూర్ ఇవ్వదు. అప్పుడు అడిషనల్ కలెక్టర్ గారిని కోరండి, ఏదో స్కీమ్ కింద ఏదో సిస్టమ్ కింద దానికి ఇచ్చే ప్రయత్నం చేస్తే. చెట్లంతా కూడా ఇప్పుడు టార్గెట్ ఎంత పెట్టినమ్మా ఈ సంవత్సరం 27 లక్షలు. ఇక్కడ ప్రధానంగా మన పారిశ్రామిక ప్రాంతం ఇది. ఒకటి ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, సింగరేణి, ఇటు ప్రక్కన వస్తే కేసారాం సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి. వారిని కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొనే కార్యక్రమం చేయాలి తప్పకుండా. అది మ్యాండేటరీ కూడా ఆ పరిశ్రమలకు సంబంధించి. రైస్ మిల్ మా ప్రకాష్ గారు చెప్తున్నారు, రైస్ మిల్ ఇండస్ట్రీ, రైస్ మిల్లులా ఇన్ని చెట్లు అని పెట్టండి మ్యాండేటరీగా. అడిషనల్ కలెక్టర్ గారు ఆయన చెప్తున్నారు కనుక అన్ని చెట్లు పెరగకుండా ఉంటాయి, అన్ని చెట్లు లేకుండా ఉంటాయి. వాళ్ళకి ఇచ్చే రైస్ కోటా కూడా తక్కువ చేసే కార్యక్రమం చేద్దాం. పెద్ద చెట్లు పెట్టి మంచి ఆలోచన చెప్పింది. ఇట్లనే కొన్ని పరిశ్రమలు వారంతటా వారుగా పెట్టి ముందుకు వచ్చే కార్యక్రమం చేస్తే పెద్ద ఎత్తున కాలుష్యం నివారణకు మరి దోహదపడుతుంది కనుక పెద్ద ఎత్తున కాలుష్యం మనము వాతావరణంలో తెలిసి కొన్ని తెలియకుండా విష పదార్థాలు కూడా మనం పీల్చే గాలిలో, మనం తినే తిండిలో మనము చూస్తూ ఉంటాం. దీన్ని ఎంతవరకు వీలుంటే అంతవరకు అరికట్టించే ప్రయత్నంలో ఈరోజు వనమోర్చ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో నేను ప్రతి ఒక్కరి సహకారాన్ని కోరుతా ఉన్నాను. పెద్దపల్లి జిల్లా వాసులందరికీ, ఈ నియోజకవర్గం రామగుండము మంత్రి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈ సహకారంతో మరి పచ్చని పెద్దపల్లి జిల్లా చేద్దాం, ఒక ఆదర్శంగా నిలబడతాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఏ పార్టీకి సంబంధించిన ప్రత్యేకంగా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా మేము కోరుతా ఉన్నాం. మనం కూడా ఒక ఉద్యమంలో ప్రతి ఇంటికి పోయి ఒక చిన్న కార్యక్రమం మొదలు పెడితే ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఇతర పార్టీలకు సంబంధించిన వారిని కూడా పిలుపునిస్తూ ఉన్నాం. దీంతో మరి ఆ గ్రామాలు పెద్ద ఎత్తున పచ్చదనానికి ఉపయోగపడతాయనే ఆలోచన. ఇంకోటి, ఇంతకుముందే మా సోదరులు చెప్తా ఉన్నారు, ఎక్స్జెడ్పీటీసీ గారు, సారే గారు, రోడ్డు ఇరువైపులా కొద్దిగా స్థలం వదిలిపెట్టి ఆర్ఎండ్బి అధికారులను మాస్టర్ ప్లాన్లో ఎంత ఉంది, మాస్టర్ ప్లాన్లో ఇంత ఉంటే దానికి ఇరువైపుల చెట్లను పెద్ద ఎత్తున చెట్లను నిర్మాణం పెడితే అది కూడా చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. దాన్ని కూడా ఆలోచన చేసి ఆ విధంగా తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి. రేపు మొత్తం ఇదంతా గ్రీన్ కనబడేటప్పుడు చాలా బాగా కనబడుతుంటాయి. మనం ఎక్కడికైనా ఏ ప్రాంతానికి పోయినా మరి పచ్చదనం కనబడితే అనుకోకుండా మనసు సంతోషంగా అనిపిస్తుంది. సో ఆ విధమైన ప్రయత్నంలో మీరు చేసే కార్యక్రమం కార్యాచరణ ఒక కొత్త ఒరవడితో మొదలుపెట్టే ప్రయత్నం చేయాలి. నేను ఇక్కడ ఉన్న డిఎఫ్ఓ గారిని, కిందున్న ఫారెస్ట్ అధికారులని, వారితో పాటు మరి మున్సిపల్ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఈరోజు స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు,
వారందరికీ కూడా మరి ఈరోజు మనం తీసుకున్న ఈ కార్యక్రమం సెన్సిటైజ్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ దీంట్లో కూడా ఒక మార్పు కనబడే విధంగా జిల్లా యంత్రాంగం మరి ఆడిట్ అనే ఒక ప్రయత్నం, ఆడిట్ అనేది ఇంతకుముందు చేస్తున్నామని చెప్పారు పైన అధికారులు, మీ ఫారెస్ట్ అధికారులు. సో ఆడిట్ ఏ విధంగా అయింది, ఎంత విధంగా అయింది, ఇప్పుడు జిల్లా పరంగా కూడా ఒక ఆడిట్ యంత్రాంగాన్ని పెట్టి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకోవడానికైనా ప్రయత్నం చేయాలి, ఆ సమస్య పరిష్కారం గురించి ప్రయత్నం చేయాలి, ఆ చెట్టును ఏ విధంగా నిలబెట్టాలో ప్రయత్నం చేసే కార్యం చేయండి. ఎక్కడైనా రోడ్డు వెడల్పు చేసేది ఉంటే, ఈరోజు కొత్త టెక్నాలజీ వచ్చింది మీకు, పెద్ద పెద్ద చెట్లను అప్రూవ్ చేయడానికి కట్ చేయకుండా ఆ టెక్నాలజీని ట్రాన్స్ప్లాంట్ చేసే ఒక టెక్నాలజీ వచ్చింది. ఆ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కూడా కొన్ని ఎన్జిఓస్ కూడా ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకోండి. కట్ చేయమంటే టక్కని కట్ చేసిన అనుకోండి, ఇన్ని రోజులు మీరు పడ్డ శ్రమ, ప్రజలు పడ్డ శ్రమను వృధా అవుతుంది కనుక దాని గురించి కూడా ఆలోచన చేయాలని కోరుతూ మరి మంచిగా అందరం చెట్లు కాపాడుకుందాం, వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం చేద్దాం. మనం అందరం కలిసి కొట్టుకొని ఈరోజు మరి వనమోర్చ కార్యక్రమ భాగంలో ఇది కూడా అభివృద్ధిలో ఒక భాగం కనుక దానికి దోహదపడే విధంగా అందరూ సహకరించాలని కోరుతూ సెలవు.